సో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయా లాస్ట్ క్వశ్చన్ దీంట్లో బడా ఈక్వేషన్ 1 చోటా ఈక్వేషన్ 2 అనుకోవాలి అంటే అక్కడ 1 ఉండాలా కాబట్టి ఈ ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అయిపోయి కొట్టు డైలాగ్ హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 ఈ అర్థ ఉన్నది అర్థాన్ని రాసేసి x అనే టర్మ్ ఇంటూ 1 y అనే టర్మ్ ఇంటూ 1 కాన్స్టెంట్ కి 1 స్క్వేర్ నెక్స్ట్ 1 అంటే 1 కాదు 1 ఆన్సర్ ఎంత వచ్చింది 3x - y 2 రాసుకుంటా అలా చూసి ఎట్లా ఉన్నది అట్లనే రాసేసి ఆగిపోయింది ఎవరి దగ్గర ఆగిపోయినా 1 అంటే 1 కాదు 3x - y 2 మళ్ళీ 1 అంటే 1 కాదు బై 2 -8 ఇక్కడ 3x - y హోల్ స్క్వేర్ బై 2 రాయకుండా 2 స్క్వేర్ అంటే ఎంత 4 అప్పుడు ఒక స్టెప్ సేవ్ అయింది ఇప్పుడు ఇది బై వచ్చింది కదా ఎల్సిఎం అని అనుకుంటా కానీ ఎల్సిఎం అవసరం లేదు చూడండి 2 క్యాన్సర్ 2 1s 2 2s 4 1s 4 2s కాబట్టి బైలో ఎవరు లేదు కాబట్టి ఎల్సిఎం అవసరం లేదు 7x² - 4xy ప్లస్ 8y² ప్లస్ x into 3x 3x² మైనస్ x into y xy మైనస్ 2 మిగిలింది ఇక్కడ 2 3s 6 x into y xy మైనస్ into మైనస్ ప్లస్ 2 ఇక్కడ 2 ఉంది ఇంకా y into y y స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ ఇప్పుడు 2 ని 2 3s అంటే ఎంత పైన 2 పార్ట్ పైన కొట్టాలి చాలా కాబట్టి ఫస్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ అంటే 9x² ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2a into 2 3s 6x² అయిపోయి ఎట్లా అంటే ఓపిక్ రాసేసి లాస్ట్ బ్రాకెట్ ఎవరితో మనకి వేయాలా -2 చూసి రాయాలా minus 2 9s 18x² minus 2 into y square 2y² minus into minus plus 2 6 12xy కరకర టిక్ కర x² ఎక్కడ ఉన్నావు 7 over 3 10 minus 18 minus 8 తర్వాత xy మైనస్ చుక్క కరో -4 ఒక -1 -5 -5 -6 -11 ఇక్కడ 12 లో 11 పోతే 1 నెక్స్ట్ గీతా గోవిందంలో +2y² -2y² క్యాన్సల్ ఒకే ఒక 8y². Now we have to compare with ఆపమ్మ అని మైనస్ కామన్ తీసి రాసేయచ్చు లేదు అవసరమే లేదు. Now we have to compare with బోండం చి బోండం ఎందుకో నా మనసు a + b కనుక్కున్నాము అంటారు. ఏ పైన ఇప్పుడు ఈ క్వశ్చన్ యాంగిల్ కనుక్కోమంటారు. యాంగిల్ కదా అని కాస్ θ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఏ వాల్యూ -8 b వాల్యూ +8 ఏమైతుంది 0. అట్టంటప్పుడు ఇట్టంటప్పుడు కాదు పర్ఫెక్ట్‌గా. కాబట్టి గివెన్ లైన్స్ ఆర్ పర్ఫెక్ట్‌గా. మరి పర్ఫెక్ట్‌గా అంటే యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. మరి 90 డిగ్రీస్ రాసుకో లేదా π/2